వెల్కమ్ టు VVB9. సిబిఐ సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? సామినేని ఉదయభాను. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తత్వం ఉంది. జగ్గేపేట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ కొనకంచి క్రాస్ రోడ్ వద్ద నవాబుపేట గ్రామానికి చెందిన నాయకుడిపై జరిగిన దాడి విషయంలో తమ తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తుందని తెలిపారు. ఆదివారం జరిగిన ఘటనపై సీఎం ఆఫీస్ కూడా పూర్తి స్థాయిలో ఖండించడంతో పాటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేశారే తప్ప మీ వైకాపా ప్రభుత్వంలో లాగా దాడులు చేసిన వారిని మా ముఖ్యమంత్రి ఏ రోజు సపోర్ట్ చేయలేదని తెలిపారు. ఉదయభాను మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన గవర్నమెంట్లోనే చిట్యాల సీతారెడ్డి, మల్లారెడ్డి, ముళ్లపాడులో నరసారావు వంటి మర్డర్ కేసుల్లో మీ హస్తం లేదా అని అన్నారు. ఇప్పటికైనా ఈ ముగ్గురు కేసులతో పాటు నవాబుపేట, గింజుపల్లి వీరయ్య, బుచ్చయ్య చౌదరి కేసుల్ని సిబిఐకి ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా మీరు సిద్ధంగా ఉంటే రావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే దాడి జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకోమని పార్టీలు అతీతంగా తీసుకోమన్నారు. దాని సీఎం ఆఫీసు ఖండిస్తుంది. మేము కూడా దాని విషయాన్ని మేము కూడా ఖండిస్తా ఉన్నాం. నీవు ఖండించే తత్వం నీకు లేదు, ఖండించే మనస్తత్వం నీకు లేదు. నువ్వు చెప్తా ఉన్నావు ఏదో మటలు జరిగినాయి, గింజపల్లి వీరయ్య మట జరుగుతుందని జరిగిందని చెప్తున్నావు కదా. నిజంగా చిట్టాల్లో సీతారెడ్డి మటర్ కేసు ఏంది, మల్లారెడ్డి మటర్ కేసు ఏంది, అదేవిధంగా ముళ్లపాడులో నరసింహయ్య అని చెప్పి మటర్ అయితే చివరికి శిక్ష కూడా పడింది. ఇవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, విప్పుగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిన మటర్లు అన్నీ క్లియర్గా జగవేరుడి సత్యం. మరి ఈ విధంగా నుండి అదేవిధంగా ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. సీతారెడ్డి కేసు, మల్లారెడ్డి కేసు, అదేవిధంగా వీరయ్య చౌదరిది, బుచ్చయ్య చౌదరి కేసు, మా మీద మీరైతే చెప్తున్నారు ఆరోపణ మొత్తం కూడా సిబిఐకి కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధమైతే సిబిఐకి కానీ సిట్టింగ్ జడ్జికి కానీ ఇస్తానికి మీరు సిద్ధమయ్యి మీరు రాండి, దాన్ని మీరు సిద్ధమవుతాం చేతులు. అదేవిధంగా 2019లో ఆయన ఏం చెప్తున్నా అంటే 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయని చెప్పి జరిగిందని చెప్తాడు. మేము చెప్తాను ఉదాహరణకి 2019లో వైసీపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు ఎన్నికల్లో గెలిచి ఊరేగింపు చేస్తే మా లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మీదకి వచ్చి లారీకి అద్దాల బాలు కొట్టారు. ఆ విషయం వాస్తవం కదా. మా ఇంటి దగ్గరికి వచ్చి గేట్ తంతే మేము చూస్తూ ఊరుకున్నామంటే చేతకాంతనం కాదు, చేయరు, కానీ సభ్యత కాదు అని చెప్పి ఊరుకున్నాం. అదేవిధంగా మేము కారులో వెళ్తా ఉంటే నీ యొక్క కార్యకర్తలు అటకాయిస్తే మేము భయపడలేదు, చెప్తా ఉన్నాం. అంటే మీరు చేసి రకరకాలు చేస్తూ మీరేదో గొడవ చేస్తున్నారు చెప్పేదో 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నా చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఎన్నికల ముందు నువ్వు మాట్లాడినట్టు ఫోన్ భాషలో మా తమ్ముడు గురించి నువ్వు మాట్లాడిన విషయాన్ని చూస్తూ ఉంటే ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడింది మీ అమ్మ అని చెప్పి కూడా మాట్లాడు, తర్వాత మాట్లాడను. అటువంటి మాట కూడా ఫోన్ రికార్డ్ చేసిన మాటలు ఉన్నాయి. నీకు మాట్లాడేది లేదు. అదేవిధంగా ఎన్నికల ముందు బుజ్జిబాబు అని చెప్పని సుగాలేతను కూడా ఏ విధంగా బుద్ధి అలచలైపోయింది. నువ్వు ఏ విధంగా కేసులు పెట్టావు. నిజంగా 2019 అధికారం వచ్చాక నువ్వు అధికారంలో ఎమ్మెల్యే విప్పుగా ఉన్నప్పుడు ఇందుకుపల్లిలో మా సర్పంచ్ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టావు. బండిపాలలో మా నాయకుల మీద సెక్షన్ 3 కేసు పెట్టావు. మరి నిజంగా ఆ రోజు చిట్యాలో ఏదో గొడవ జరిగితే, ఆ గ్రామంలో గొడవ జరిగితే చిట్యాలో గొడవను కూడా నువ్వు ఏకాటికి కూడా ఆ రోజు రఘురాం గారి మీద కాన్స్టిట్యూషన్ నాయకులందరి మీద పెట్టావు. నిజంగా నేను నవాబాడి గొడవ ఆ గ్రామ కక్షలు, గ్రామంలో గ్రూపులు, కాకపోతే అదొక పార్టీ ఒక పార్టీకి పోయచ్చు, అది గ్రామంలోని గ్రూపు కక్షలు తప్ప పార్టీకి సంబంధం లేదు. దాన్ని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయం. మీరు దమ్ముంటే నిజంగా 2024 తర్వాత గొడవలు అయినాయని చెప్పాను. 2024 ఎన్నికలైన తర్వాత గోపినేనిపాలెంలో మా వాళ్ళ మీద దాడి చేస్తే కేసు కట్టి రిమాండ్ అయ్యారు. అదేవిధంగా వత్సవాయిలో నువ్వు అధికారం ఉన్నప్పుడు మా పార్టీ ఆఫీస్ కుర్చీ పాల్గొడితే ఈరోజు మీ పార్టీ ఆఫీస్ పడ్డారని చెప్పి చెప్తా ఉన్నాం. మరి నిజంగా ఇందుకుపల్లిలో కూడా, అదే తాళ్ళూరులో మా వాళ్ళ మీద దాడి చేసి మా వాళ్ళ మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టు. నీ అయ్యాములు ఇన్ని రకాల కేసులు కట్టి ఎన్నో రకాల అరాచకం చేస్తూ ఎన్నో రకాల తప్పుడు కేసులు కట్టుకుంటూ మేమేదో చేస్తున్నాం అని చెప్పి ఏదో నువ్వు పెద్ద ఏదో కబుర్లు చెప్తా ఉన్నావు. నీకు ఇప్పటికీ ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు కూడా, ఇప్పుడు 2సార్లు 3సార్లు కూడా ప్రజలు నేను ఓడించినప్పుడు కూడా ప్రజలు మా మీద సానుకూలంగా ఉన్నా సరే నువ్వేదో వాళ్ళ సానుభూతి పొందామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉంటే వాసుదేవరెడ్డి ఎవరైతే నీ ఎల్లుడు మావుండు, నీ ఎల్లుడు బావ,
వాసుదేవరెడ్డి యొక్క డబ్బులతోనే నువ్వు ఈ జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో మొన్న ఎన్నికల్లో మద్యం కావచ్చు డబ్బులు విచ్చలవిడిగా పనిచేసి నా మీద పోటీ చేసి నువ్వు వాసుదేవరెడ్డి నిజంగా వాసుదేవరెడ్డి కేసులో మెల్లు ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో సిఐడి దగ్గర ఉన్నాయి. నీ వాసుదేవరెడ్డిని పెట్టుకొని సీతారెడ్డి మర్డర్ కేసులో మల్లారెడ్డి మర్డర్ కేసులు కావచ్చు, మల్లారెడ్డి మర్డర్ కేసులో కూడా నువ్వు పేర్లు తీపించుకున్నావు. మరి ఈ విధంగా నువ్వు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక మర్డర్ కేసులో నీ వియ్యంకుడు ముద్దాయి సీతారెడ్డి కేసులో నువ్వు ముద్దాయి ఆ రోజు పోలీసు ఇన్ఫ్లుయెన్స్ పేరు తీసుకున్నావు. మనం మల్లారెడ్డి బీజేపీ నాయకుడు కూడా మర్డర్ చేస్తే మీ వియ్యంకుడు తమ్ముడు ముద్దాయిలు అయితే దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసావు. మరి ఈ విధంగా మర్డర్ చేసేది నువ్వు, చేయించేది నువ్వు, ఆ కేసులు తప్పించేది నువ్వు, మళ్ళీ మా గురించి మాట్లాడే నైతిక విలువ ఏమాత్రం కూడా లేదో చెప్తా ఉన్నావు. నిజంగా మరి తప్పుడు కేసులు పెట్టేది మీరెవరు అనేది ప్రతి ఒక్కరు తెలుసు. డబ్బాబుల్లో తప్పుడు కేసులు పెట్టాం, అదే గోపినేపాలెంలో పెట్టాం. చిల్లకల్ చెరువులో మొన్న ఎన్నిక తర్వాత కూడా వారం క్రితం చిల్లకల్లు పోలీసు మీద తిరగబడితే చిల్లకల్ పోలీసు వారు మీ వైసీపీ కార్యకర్తలు మీ కేసు పెట్టారు. అంటే పోలీసు వారు తిరగబడతారు ఎన్నికల తర్వాత కూడా. మరి విచ్చలవిడిగా మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడు దోపిడీ చేస్తూ అవినీతికి పాల్పడి నువ్వేదో జరిగిపోయిందని చెప్పి ఏదో కబుర్లు చెప్తా ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉదయభాను గారే సంబోధిస్తా, నేను ఏకవచనం మాట్లాడను. మా మీద ఉన్నటువంటి ఆరోపించే కేసులు కావచ్చు, నీ మీద వాస్తవ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా సిబిఐ విచారణకి లేక సిట్టింగ్ జడ్జి విచారణకి నువ్వు సిద్ధమైతే నీ సంబంధించిన లాయర్తో నువ్వు అఫిడవిట్ రాపించుకో. అవన్నీ తీసుకొచ్చి మనం సిబిఐ చెబుతాం. మేము చెప్తున్నటువంటి మల్లారెడ్డి కేసు, సీతారెడ్డి కేసు, బుచ్చయ్య చౌదరి కేసు, మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వీరయ్య కేసు, ఇవన్నీ కూడా సిబిఐకి వచ్చేది సిద్ధంగా ఉంటే మాట్లాడు. అంతేగాని ఇంకోసారి మాట్లాడతాడు పరువు నష్టం దావేస్తావు. నువ్వు దాని మీద సిద్ధంగా రా. నువ్వు సిద్ధంగా ఉంటే సిబిఐకి వేస్తేనే నువ్వు మాట్లాడు తప్ప సిబిఐ రాకుండా ఏదో జరుగుతుంది. నిజంగా రోజు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా మేనేజ్ చేశారని చెప్పారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను సిఐడిని మెయింటైన్ చేశానని చెప్తాను. చెప్పేదానికి అర్థం పత్రం ఉండాలి. నీకున్న అలవాటు అధికారం ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని వాడు హోమ్ మినిస్టర్, హోమ్ డిపార్ట్మెంట్ వాడుకొని కేసు తప్పించుకుని నువ్వైతే మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఏమాత్రం లేదు. ఇప్పటికే ఓడిపోయినప్పుడు ఏదో సానుభూతి పొందాం నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ అల్లుడు గురించి, మీ తమ్ముడు గురించి. అదేవిధంగా నీ కుమారుడు ఉండు, నీ కుమారుడు మీద డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పి డ్రగ్స్ అలవాటు అని చెప్పి ఆ రోజు పేపర్లో ఆరోపణలు వచ్చినాయి, ఎన్నో ప్రెస్లో కూడా వచ్చినాయి. దాని మీద తెలుగుదేశం పార్టీ పట్టాభిరామలందరూ కూడా సిద్ధం హైదరాబాద్ వెళ్ళారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి పోర్చిక్ ల్యాబ్కి బ్లడ్ శాంపిల్స్ ఇద్దామని చెప్పి ఎందుకు రాలేదు? అంటే నీ కుటుంబ సభ్యులు అలవాట్లేంటి? మీ కుటుంబ సభ్యులు బాగా చేసిన పనులేంటి? నీ బంధువులు చేసిన పనులేంటి? నువ్వు మా కుటుంబ సభ్యులు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు ఉంది, ఏమాత్రం లేదు. ప్రజలందరికీ కూడా నీ పూర్తిగా నీ గురించి, నీ కుటుంబం గురించి పూర్తిగా తెలుసు. ఏదో విచ్చలవిడిగా మాట్లాడడం మాత్రం సబబు కాదు. ఇప్పటికైనా సరే ఇంకోసారి మాట్లాడాలంటే నీలో నిజాయితీ ఉంటే సిబిఐకి విచారణ సిద్ధం అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది హత్య చేయించేది నీ కుటుంబం. ఆనాడు మీ తండ్రి సామినేని విస్తనాంగా ఉన్నప్పుడు బోదాడ మున్సుబ్రితను చంపించారు. నీ తర్వాత నీ ఆయాంలో వచ్చిన తర్వాత మొత్తం 4 చనిపోయారు. చిట్యాల్లో 2, ముళ్ళపాడు ఒకళ్ళు, అదేవిధంగా నవాపేటలో ఒకళ్ళు. ఇటువంటి మర్డర్ చేసుకుంటూ మొన్న నవాపేటలో ఉన్నప్పుడు గింజపల్లి ఇబ్రాహిం కేసులో ఎవరైతే కంప్లైంట్ పే తీసేశారని సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ రోజు ఏం చేసావు? మా తమ్ముడికి వెహికల్ మీద తెచ్చి ఉపయోగించారని చెప్పి పెట్టారు. ఆ సిఐడి ఎంక్వైరీ చేస్తే ఆ వెహికల్ ఆ టైర్కి తిరుపతిలో ఉంది. తిరుపతిలో అలిపిల్లో టోల్ గేట్ చూసిన తర్వాత ఆ వెహికల్ నెంబర్, అంటే ఏ విధంగా ఫ్యాబ్రికేషన్ చేసావు? ఏదో విధంగా తప్పుడు కేసు పెడతారని మా వెహికల్ నెంబర్ ఇస్తే ఆ వెహికల్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ వెహికల్ లేదు. అంటే ఏ విధంగా ఫ్యాబ్రికేట్ చేసి తప్పుడు కేసు పెడతామంటే సిఐడి వాళ్ళు తప్పులు మొత్తం తప్పుడు తటికలు ఎవరే కంప్లైంట్ అక్కడ లేడు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఆ విధంగా ఇప్పటికీ ఒకటే చెప్తున్నాను, సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జికి కానీ నీ ఇష్టం వచ్చిన లాయర్తో రాపిచ్చి వకాల్తా పట్టకస్తే మేము సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఆ తర్వాత మాట్లాడిన తర్వాత సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జి ఇవ్వకుండా దీన్ని మాట్లాడద్దు, దాని విచారణ సిద్ధంగా ఉండమని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం.